హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ తెలుగు ఛానల్. సో లాస్ట్ క్లాస్లో క్లాస్ 7 ఎన్సీఆర్టీ దాంట్లో చాప్టర్ 3 పార్ట్ 1 వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇది పార్ట్ 2 అన్నమాట. సో ది మాన్సూన్స్ నుంచి సెకండ్ పార్ట్ ది మాన్సూన్స్. సో ఇండియాలో మెయిన్గా మాన్సూన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏ క్లాస్ 7th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఈ టాపిక్ అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. మీరు చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి, ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ది మాన్సూన్స్. ద మాన్సూన్ సీజన్ ఈ సెంట్రల్ టు లైఫ్ ఇన్ ఇండియా. చెప్పినట్టే, సో ఈ మాన్సూన్ సీజన్ అనేది వెరీ 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 సెంట్రల్ అన్నమాట, ఇంపార్టెంట్ టు లైఫ్ ఇన్ ఇండియా మనందరికీ. డ్యూరింగ్ ద మాన్సూన్ మంత్స్ ద రివర్స్ ఫిల్ అప్. అంటే మాన్సూన్ మంత్స్లో మనకి రివర్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. ద సాయిల్ ఈజ్ సోక్డ్ విత్ వాటర్, క్రాప్స్ గ్రో అండ్ లైఫ్ థ్రైవ్స్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ మాన్సూన్స్ అనేవి? సో మనకి వర్షాలు బాగా పడతాయి ఈ మాన్సూన్ సీజన్లో కదా. అప్పుడు ఏమవుతుంది, వర్షాలు పడ్డప్పుడు రివర్స్ అనేవి ఫుల్గా ఫిల్ అయిపోతాయి. సాయిల్ ఏమవుతుంది, వర్షం పడితే వాటర్ అయిపోతుంది, సోక్ అయిపోతుంది అన్నమాట వాటర్లో. క్రాప్స్, పంటలు బాగా పండుతాయి. వర్షం ఉంటే వాటర్ ఉంటుంది, వాటర్ ఉంటే పంటలు కూడా బాగా పండుతాయి కదా. సో అలాగే లైఫ్ థ్రైవ్స్ అంటే జీవరాశులు, ఇంక్లూడింగ్ అస్, మనతో సహా అందరము జీవిస్తాము హ్యాపీగా. వాటర్ ఉంటేనే కదా మరి లైఫ్ అనేది. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ద వర్డ్ మాన్సూన్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద అరబిక్ వర్డ్ మౌసమ్. ఈ మాన్సూన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దీని వర్డ్, ఈ ఆరిజిన్, ఈ మాన్సూన్ అనేది ఎవరు సృష్టించారు అంటే ఈ అరబిక్ వర్డ్ మౌసిమ్ అనేది ఉందన్నమాట. ఆ మౌసిమ్ అనే వర్డ్ నుంచి ఈ మాన్సూన్ అనేది వచ్చింది. ఈ మౌసిమ్ అంటే ఏంటి అరబ్లో అంటే సీజన్ అన్నట్టు అనమాట. అంటే మౌసిమ్ వచ్చిందంటే సీజన్, ఇది ఒక సీజన్ అని. మాన్సూన్ అంటే సీజన్ అని, అంతేకాని అది వేరేదేమీ కాదు. ఇంకా సీజన్, మాన్సూన్ అంటే ఏంటి, సీజన్ విచ్ రిఫర్స్ టు సీజనల్ విండ్స్ ఓవర్ ఏ లార్జ్ ఏరియా ఆఫ్ ఇండియన్ ఓషన్. ఇది ఏంటంటే స్పెసిఫిక్గా సీజనల్ విండ్స్. ఇది సీజన్ అంటే ఏంటి ఇక్కడ, రిఫర్స్ టు సీజనల్ విండ్స్ ఓవర్ ఏ లార్జ్ ఏరియా ఆఫ్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషను ఇంకా పరిసర ప్రాంతాలు, ఆస్ట్రేలియా, ఆఫ్రికా అండ్ సౌత్ ఏషియా, ఇక్కడ సౌత్ మొత్తం అనుకోండి, ఓకేనా. అలా ఈ ఈ దీని మీద ఉండే ఈ సీజనల్ విండ్స్ నుంచి వచ్చిందే ఈ మౌసిమ్. దేర్ ఈజ్ ఇయర్లీ ప్యాటర్న్ టు ద మాన్సూన్స్. ప్రతి సంవత్సరం కూడా ఈ మాన్సూన్స్ వస్తాయి కదా. సో ఇదేంటిది, ఈ మాన్సూన్స్ అనేవి ఇయర్లీ ప్యాటర్న్ అన్నమాట. దేర్ మెకానిజం ఈజ్ కాంప్లెక్స్. అది అసలు ఎట్లా వస్తుంది అనేది చాలా కాంప్లెక్స్ టాపిక్ అనమాట. ఎటువైపు నుంచి వస్తుంది విండ్స్, ఎటువైపు ఎఫెక్ట్ అవుతుంది, ఆ విండ్స్ వల్ల నార్త్ నుంచి వస్తున్నాయా, సౌత్ నుంచి వస్తున్నాయా, నార్త్ నుంచి వచ్చిన కొన్ని పార్ట్స్ వరకే అవి మన ఇండియాలో వర్షాలు వస్తాయి, ఇంకొన్ని పార్ట్స్ రావు. అసలు ఈ కాన్సెప్ట్, ఈ విండ్స్ ఎట్లా తిరుగుతాయి అనేది, ఇది ఏ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి అనే దగ్గర నుంచి కూడా ఈ మెకానిజం అనేది చాలా చాలా కాంప్లెక్స్ అనమాట. బట్ బేస్డ్ ఆన్ ఏ సింపుల్ ఫ్యాక్ట్. ఏంటో సింపుల్ ఫ్యాక్ట్, ల్యాండ్ హీట్స్ అప్ ఆర్ కూల్స్ డౌన్ ఫాస్టర్ దాన్ ఓషన్. ఇందాక లాస్ట్ పార్ట్లో మనం చెప్పుకున్నాం ప్రాక్సిమిటీ అని. అప్పుడు నేను చెప్పాను, మీకు గుర్తుందా? ల్యాండ్ తొందరగా హీట్ ఎక్కుతుంది, ఓషన్ ఏమో చాలా స్లోగా హీట్ ఎక్కుతుంది, స్లోగా హీట్ లూజ్ చేసుకుంటుంది. ఈ కాన్సెప్టే. అందుకే ఆ లాస్ట్ పార్ట్లో నేను అంత స్ట్రెస్ చేశాను అది, ఆ టాపిక్. మీకు ఒకవేళ మీరు మర్చిపోతే ఒకసారి వెళ్ళి అది వినండి, ఓకేనా. అది సింపుల్ ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ మీదే ఈ మాన్సూన్స్ అనేవి మన ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద వర్క్ చేస్తుంది మాన్సూన్స్ బ్రింగ్ అవుట్ ద ఫండమెంటల్ రిలేషన్షిప్ బిట్వీన్ టెంపరేచర్, ప్రెషర్
అండ్ విండ్ మూమెంట్. అందుకే వీటన్నిటి గురించి మనం ప్రీవియస్ పార్ట్లో క్లియర్గా చెప్పుకున్నాం. టెంపరేచర్ అంటే ఏంటి, ప్రెషర్ అంటే ఏంటి, విండ్ మూమెంట్స్ ఎలా వస్తాయి, ఎటువైపు నుంచి వస్తాయి, ఇవన్నీ. సో ఇది ఈ మాన్సూన్ అనేది ఈ మూడిటి యొక్క రిలేషన్షిప్ మీద ఆధారపడి మనకి వర్షాలు అనేవి వస్తూ ఉంటుంది ఇండియాలో. ఓకేనా? టు పుట్ ఇట్ సింప్లీ, as summer begins, the Asian landmass heats up. సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ల్యాండ్ అనేది హీట్ ఎక్కుతుంది. ఏషియన్ ల్యాండ్ మాస్ మొత్తం, ఏషియా మొత్తంని కన్సిడర్ చేస్తున్నారు ఇక్కడ. సో ఏషియన్ ల్యాండ్ మాస్ మొత్తము హీట్ ఎక్కుతుంది, క్రియేటింగ్ ఏ పవర్ఫుల్ లో ప్రెషర్ సిస్టమ్. సో మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, టెంపరేచర్ పెరిగితే ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో టెంపరేచర్ అండ్ ప్రెషర్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్. టెంపరేచర్ అనేది హీట్ ఎక్కువగా ఉంది అంటే ప్రెషర్ తక్కువగా ఉంది అని అర్థము. సో ఇక్కడ ఏమవుతుంది, ఏషియన్ ల్యాండ్ మాస్ మొత్తం ఏమో బాగా హీట్ ఎక్కువైపోయింది, ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంది. అవునా? నేనేం చెప్పాను, హీట్ ఎక్కువగా ఉంటే ప్రెషర్ తక్కువగా ఉంటుంది. ఇది మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. టెంపరేచర్ అండ్ ప్రెషర్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్. ఓకేనా? ఇక్కడ ఏం జరిగింది, ఏషియన్ ల్యాండ్ మాస్ అనేది చాలా హీట్ ఎక్కిపోయింది, అంటే లో ప్రెషర్ సిస్టమ్ అనేది క్రియేట్ అయిందనమాట ల్యాండ్ మీద. కానీ ఇక్కడ ఈ ఓషన్ ఉంది కదా, ఇండియన్ ఓషను, అక్కడేంటి, చల్లటి గాలులు అనమాట. ఈ చల్లటి గాలులు లో టెంపరేచర్ ఉంది ఇండియన్ ఓషన్లో. లో టెంపరేచరు, హై ప్రెషర్. ఇప్పుడు విండ్ ఎలా వస్తుంది, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి విండ్స్ ఫ్లో అవుతాయి ఆటోమేటిక్గా, ఇండియన్ ఓషన్ కూల్గా ఉంది, హై ప్రెషర్ సిస్టమ్ అనమాట అది. హై ప్రెషర్ నుంచి ఏషియన్ ల్యాండ్ మాస్ లో ప్రెషర్ సిస్టమ్కి ఎయిర్ అనేది ఫ్లో అవుతుంది. సో winds are drawn from the cooler high pressure ocean towards the hot land. ఓకేనా? క్లియర్గా అర్థమైంది కదా ఇప్పుడు. చల్లగా ఉన్న ఇండియన్ ఓషన్ హై ప్రెషర్ సిస్టమ్ నుంచి వేడిగా ఉన్న ఏషియన్ ల్యాండ్ మీదకి, లో ప్రెషర్ సిస్టమ్ మీదకి ఎయిర్ అనేది వస్తుంది, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి. క్లారిటీగా అర్థమైంది కదా? ఓకే. దీస్ ఓషన్ విండ్స్ క్యారీ మాయిశ్చర్. ఇప్పుడు ఓషన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంటే విండ్స్ క్యారీ చేస్తున్నాయి కదా, విండ్స్లో ఈ మాయిశ్చర్ అనేది, ఈ వాటర్ అనేది ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విండ్స్ క్యారీ మాయిశ్చర్ దట్ కండెన్సెస్ ఓవర్ ద వార్మర్ ల్యాండ్. ఈ మాయిశ్చర్ తీసుకెళ్లే విండ్ ఏమవుతుంది, కండెన్స్ అవుతుంది. కండెన్స్ అయ్యి ఎక్కడ కండెన్స్ అవుతుంది, వార్మర్ ల్యాండ్ మీదకి వెళ్ళి కండెన్స్ అవుతుంది. అండ్ ఫాల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెవీ మాన్సూన్ రెయిన్స్. సో మనకి వర్షంగా మారిపోతుంది. అర్థమైందా ఎలా వర్షాలు పడతాయో? ఇండియన్ ఓషన్లో నుంచి కూల్ ఎయిర్ అనేది తీసుకొచ్చి విండ్స్ ల్యాండ్ మీద రెయిన్ అయిపోతుంది. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్ అనేది ఫ్లో అవుతుంది, అలాగే కండెన్స్ అయిపోయి మనకి ల్యాండ్ మీద రాగానే వర్షం అనేది పడిపోతుంది. దట్ ఈస్ వై మాన్సూన్ కామన్లీ రిఫర్స్ టు ద సీజనల్ రెయిన్స్ రాదర్ దాన్ విండ్స్. సో అందుకోసమని మనకి ఇది మెయిన్గా విండ్స్ అని కాకుండా సీజనల్ రెయిన్స్ అని చెప్తాము ఈ మాన్సూన్ అంటే. ఓకేనా? నెక్స్ట్, సో ఇక్కడ 2 ఫిగర్స్ ఇచ్చారు. ఫస్ట్ది వచ్చేసరికి ఏమో సమ్మర్ టైంలో ఏం జరుగుతుంది, సెకండ్ వచ్చేసరికి వింటర్ టైంలో ఏం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చూసాం, సమ్మర్ చూసాం, చెప్పుకున్నాం కదా. సమ్మర్ ఏంటి, ఇక్కడ నుంచి ఈ ఇండియన్ ఓషన్ నుంచి మనకి ల్యాండ్ మీదకి వస్తుంది. డైరెక్షన్ చూడండి, యారోస్ పైకి పెట్టారు. సో ఫ్రమ్ ద ఓషన్ టు ఇండియన్ ల్యాండ్ మాస్. ఓకేనా? వింటర్ చూద్దాం ఇప్పుడు. ద ప్యాటర్న్ రివర్సెస్ ఇన్ వింటర్. సో వింటర్లో ఏమవుతుంది, ల్యాండ్ అనేది కూల్గా ఉంటుంది కదా, ఓషన్ అనేది కొంచెం హాట్గా ఉంటుంది కంపారిటివ్గా. మనం ఇందాక పార్ట్లో మనం చూసాము ఆల్రెడీ. ల్యాండ్ అనేది తొందరగా కూల్ అవుతుంది, తొందరగా
లాస్ అవుతుంది. ఓషన్ అనేది స్లోగా కూల్ అవుతుంది, స్లోగా లాస్ అవుతుంది. సో సేమ్ ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఈ మాన్సూన్ మొత్తం మీరు క్లియర్గా ఎగ్జామ్లో చాలా బాగా రాసేస్తారనమాట. ఓకేనా? సో ద ప్యాటర్న్ రివర్సెస్ ఇన్ వింటర్లో రివర్స్ అయిపోతుంది, అంతే కదా. వెన్ ద ల్యాండ్ మాస్ కూల్స్ డౌన్, వింటర్లో ఏమవుతుంది, ల్యాండ్ అనేది కూల్ అయిపోతుంది మోర్ ర్యాపిడ్లీ, తొందరగా దాన్ ఓషన్ కన్నా ఫాస్ట్గా ల్యాండ్ అనేది కూల్ అయిపోతుంది. నౌ ద ల్యాండ్ హ్యాస్ హై ప్రెషర్ సిస్టమ్. నేను ఏం చెప్పాను, కూల్గా ఉన్న చోట హై ప్రెషర్ సిస్టమ్ ఉంటుంది అని చెప్పాను కదా. సో ఇప్పుడు హై ప్రెషర్ సిస్టమ్ ఎక్కడుంది, ల్యాండ్ మీద ఉంది. ఓషన్ మీద ఏముంది ఇప్పుడు, ఓషన్ దగ్గర కంపేర్టివ్గా వామ్గా ఉంది కదా ఇప్పుడు ఓషను. సో లో ప్రెషర్ అన్నట్టు అనమాట. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి కదా విండ్స్ వెళ్ళేది. ఇప్పుడు హై ప్రెషర్ ఎక్కడుంది, ల్యాండ్ మీద. విండ్ ఎక్కడి నుంచి వెళ్తుంది, ల్యాండ్ మీద నుంచి ఓషన్ మీదకి విండ్ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా? దిస్ కాజెస్ ద విండ్ టు బ్లో ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఫ్రమ్ ద ల్యాండ్ టువర్డ్స్ ద ఓషన్. ల్యాండ్ నుంచి ఓషన్కి ఫ్లో అయిపోతుంది, బ్రింగింగ్ డ్రై కండిషన్స్. ల్యాండ్ మీద ఏమైనా వాటర్ ఉందా, లేదు కదా. సో ఇక్కడ ఏంటి, బ్రింగింగ్ డ్రై కండిషన్స్ టు మచ్ ఆఫ్ ఏషియా, అది. సో ఇక్కడ ఏమైంది, డ్రై కండిషన్స్ అనేవి ఉన్నాయి వింటర్లో. సో ఇక్కడ చూసుకోండి, ఫ్రమ్ ద ల్యాండ్ టు ద ఓషన్ ఫ్లో అవుతున్నాయి. ఓకే, coming to India, the monsoon rains typically advance from the southern tip of India in early June. ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మాన్సూన్ అనేది, జూన్ రాగానే స్టార్ట్ అవుతుంది కదా మనకి. June 10, June 12 అలా మనకి వస్తుందన్నమాట ఏపీకి. అదే కేరళ వాళ్ళకైతే June 5th or 6th అనేది మాన్సూన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మూవింగ్ నార్త్వర్డ్ ఓవర్ సెవరల్ వీక్స్ అంటిల్ దే కవర్ ద ఎంటైర్ సబ్ కాంటినెంట్ బై మిడ్ జూలై. సో ఎర్లీగా స్టార్ట్ అయిపోయి సదరన్ టిప్ అన్నాడు ఇక్కడ చూడండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, సదర్న్ టిప్ ఆఫ్ ఇండియా. టిప్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి స్లోగా పైకి ఇట్లా జరుగుతూ వెళ్తుంది అనమాట. వెళ్తూ ఉండి ఎప్పటి వరకు, మిడ్ జూలై వరకు. అప్పటి వరకు వెళ్తే ఎంటైర్ సబ్ కాంటినెంట్ కవర్ చేసేస్తుంది మాన్సూన్ అనేది. సో ఆల్మోస్ట్ 1.5 మంత్ అనుకోండి, జూన్ నుంచి మిడ్ జూలై. ఓకే, సో ఆల్మోస్ట్ 30 to 40 డేస్లో ఈ ఎంటైర్ సబ్ కాంటినెంట్ మొత్తము మాన్సూన్ వర్షాలు పడిపోతాయి. ఇట్ ఈజ్ నాట్ ఏ స్మూత్ ప్రోగ్రెషన్. మీరు అనుకున్నట్టు స్మూత్గా ఇక్కడ పడిపోయింది, నెక్స్ట్ అక్కడ పడిపోతుంది, నెక్స్ట్ ఇక్కడ ఇట్లా వెళ్ళిపోదు. సో ఇది ఇట్స్ నాట్ స్మూత్ ప్రోగ్రెషన్ అనమాట. దో ద వెస్టర్న్ ఘాట్స్ యాక్ట్ యాజ్ న్యాచురల్ బ్యారియర్, their western slopes receive much rainfall while the Deccan Plateau to the east receive less and often with interruptions. సో ఇక్కడ కూడా కొన్ని ఏరియాస్లో తక్కువ పడుతుంది, కొన్ని ఏరియాస్లో ఎక్కువ పడుతుంది. ఓకేనా? ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది మీకు నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది. ఇక్కడ మీకు క్లియర్గా వెస్టర్న్ స్లోప్స్ వరకే ఎక్కువ రెయిన్ఫాల్ అనేది పడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈస్టర్న్ వైపు అయితే, డెక్కన్ ప్లాటో వైపు అయితే పడదు, ఎందుకంటే ఇవి బ్యారియర్ లాగా యాక్ట్ చేస్తాయి ఈ వెస్టర్న్ ఘాట్స్. ఈ విండ్స్ ఈ వెస్టర్న్ స్లోప్స్కి పైకి వెళ్ళంగానే ఈ వెస్టర్న్ వైపు మాత్రమే వర్షం పడుతుంది. అక్కడే పైకి వెళ్ళగానే మనకి రెయిన్ అనేది ఈ వెస్టర్న్ స్లోప్స్ వరకే వస్తుందన్నమాట. ఈస్టర్న్ వైపుకి అసలు ఆ విండ్ అనేది బ్లాక్ చేయడం వల్ల ఈస్టర్న్ వైపుకి అసలు విండ్సే వెళ్ళవు, కాబట్టి అటువైపు వర్షాలే పడవని చెప్పి ఈజీగా ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ క్లాసెస్లో మీకు అది కూడా క్లియర్గా విత్ పిక్చర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ కామన్లీ కాల్డ్ ద సమ్మర్ ఆర్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సో ఈ మాన్సూన్ని ఏమంటారు, సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆర్ సమ్మర్ మాన్సూన్. సమ్మర్లో పడేది ఏంటి అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్. ఎందుకు ఇది ఇక్కడ సౌత్ వెస్ట్ అనే పెట్టారు పేరు, వేరేదన్నా పెట్టచ్చు కదా, ఈస్ట్ వెస్ట్ అనో లేదా నార్త్ వెస్ట్ అనో ఏదో ఒకటి పెట్టచ్చు కదా. ఇక్కడ సౌత్ వెస్ట్ అనేది ఎందుకు పెట్టారు అని అంటే, సౌత్ వెస్ట్ నుంచి వస్తుంది ఈ విండ్స్ అనేవి.
ఇదిగోండి ఇక్కడ ఈ ఫిగర్లో చూడండి, ఇది సౌత్ కదా, సౌత్ నుంచి వెస్టర్న్ పార్టే కదా, సౌత్ వెస్టర్న్ పార్టే కదా కేరళ అనేది. సో అలా గుర్తుపెట్టుకోండి. సౌత్ వెస్ట్ ఫస్ట్ కేరళ టిప్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అలా మనం సౌత్ వెస్ట్ నుంచే ఈ విండ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి, అడ్వాన్స్ అవుతూ ఉంటాయి పైకి కూడా. యాజ్ వింటర్ అప్రోచెస్ ద విండ్స్ రివర్స్ అండ్ బ్లో ఫ్రమ్ ల్యాండ్ టు సీ యాజ్ వి జస్ట్ సా. దీస్ ఆర్ డ్రై విండ్స్. ఎందుకు డ్రై విండ్స్? అది ఓషన్ నుంచి రావట్లేదు, ల్యాండ్ నుంచి వస్తుంది కాబట్టి దెర్ ఇస్ నో మాయిశ్చర్, సో ఇట్ ఈస్ వెరీ డ్రై. దీస్ ఆర్ డ్రై విండ్స్ అనమాట దట్ బ్రింగ్ కోల్డ్ వెదర్ టు సౌత్ ఇండియా. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని విండ్స్ మాత్రం ఈ బే ఆఫ్ బెంగాల్ నుంచి పాస్ అవుతాయి. అన్నీ ఇండియన్ ల్యాండ్ మాస్ కరెక్ట్గా గీత గీసినట్టు అలా విండ్స్ అనేవి వెళ్ళవు కదా, కొన్ని అనేవి పక్క నుంచి అట్లా ఫ్లో అవుతూ ఉంటాయి. సో కొన్ని విండ్స్ ఏమైనాయి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ మీద నుంచి కూడా ఫ్లో అవుతుంది. ఆ బే ఆఫ్ బెంగాల్ మీద నుంచి వచ్చిన విండ్స్ వచ్చేసరికి కొంత ఈస్ట్ ఇండియా మీద, సౌత్ ఇండియా, ఈస్ట్ వైపు అంటే తమిళనాడు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ సౌత్ ఇండియా. ఓకే, ఈ ఈ పార్ట్లోనే వర్షం పడుతుంది. ఈ పార్ట్లోనే ఎందుకు పడుతుంది? మిగతా పార్ట్ అన్ని డ్రై విండ్స్, ఒక్క పార్ట్లోనే ఎందుకు పడుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది మీకు క్లాస్ 12కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే కొన్ని విండ్స్ మాత్రం ఈ బే ఆఫ్ బెంగాల్ నుంచి విండ్స్ మాయిశ్చర్ కలెక్ట్ చేసేసి ఆ విండ్స్ అనేవి ల్యాండ్ మీద మళ్ళీ కండెన్స్ అయిపోతుంది. సో రెయిన్ అనేది పడుతుంది కాబట్టి మనకి ఓన్లీ ఈస్ట్ అండ్ సౌత్ ఇండియా మాత్రమే వర్షం పడుతుంది ఇన్ వింటర్. దిస్ ఇస్ కాల్డ్ వింటర్ ఆర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. సో ఇందాకదేంటి సౌత్ వెస్ట్, ఇప్పుడు ఎటు నుంచి వస్తున్నాయి విండ్స్? నార్త్ ఈస్ట్ నుంచి వస్తున్నాయి. ఓకేనా? మాన్సూన్ లొకేటెడ్ ఇన్ మేఘాలయ రిసీవ్స్ ద హైయెస్ట్ యాన్యువల్ యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్ మొత్తంలో గల్లా ఏంటది ఎక్కువ రిసీవ్ చేసుకునే రెయిన్ఫాల్, సంవత్సరం మొత్తంలో కల్లా ఎక్కువ రెయిన్ఫాల్ ఎక్కడ పడుతుంది అంటే మన ఇండియాలో మాసిన్రమ్లో, అది మేఘాలయలో ఉంటుంది, మేఘాలయలో పడుతుందన్నమాట. సో మాసిన్రమ్ అనే ప్లేస్లో గుర్తుపెట్టుకోండి. ఇది ఎంత పడుతుంది వర్షము అంటే 11,000 millimeters పడుతుంది, విచ్ ఈస్ ద సేమ్ యాజ్ 11 meters. అసలు ఒక్కసారి ఊహించుకోండి 11 meters అంటే. ఓకేనా? ద మాన్సూన్స్ హ్యావ్ ఇన్స్పైర్డ్ మెనీ రాగాస్. ఈ మాన్సూన్స్ అనేవి రాగాస్, మన సంగీతాల్లో ఉన్న రాగాలు ఉంటాయి కదా, రాగాల్ని కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యారంట. బోత్ కర్ణాటిక్ యాజ్ వెల్ యాజ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. మేఘమల్హర్ అండ్ అమృతవర్షిణి, ఈ రెండు రాగాలు అంటే అంత బ్రహ్మాండమైన అసలు కనువిందుగా ఉంటుందన్నమాట. ఆ వర్షం అద్భుతంగా ఉంటుంది. సో ఈ రాగాలు కూడా పుట్టాయి అన్నమాట. అంత అద్భుతాన్ని చూసి, నేచర్ అంటే అంత అద్భుతంగా ఉంటుంది చూడండి మరి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లైమేట్ అండ్ అవర్ లైఫ్స్. ఇక్కడ ఏదో లెట్స్ ఎక్స్ప్లోర్ ఉంది, సో జస్ట్ గో త్రూ ఇట్. ఓకేనా? క్లైమేట్ అండ్ అవర్ లైఫ్స్ ఆర్ డీప్లీ కనెక్టెడ్ విత్ క్లైమేట్ అండ్ డిపెండెంట్ ఆన్ ఇట్. అంతే కదా, మనము ఫుడ్ తినాలన్నా క్లైమేట్, మనం బయటికి వెళ్ళాలన్నా క్లైమేటే, మనం ఏ పని చేయాలన్నా క్లైమేటే. బయట మంచుగా ఉంది, వణికిపోతున్నాం, మనం బయటికి కూడా వెళ్ళలేం, ఏ పనైనా చేయగలుగుతామా? చేయలేం. అలాగే బాగా వర్షాలు పడుతున్నాయి, మనం ట్రాన్స్పోర్ట్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి, అది కూడా కష్టమే కదా. బాగా ఎండగా ఉన్నాయి, వడగాలులు వీస్తున్నాయి. సో మన క్లైమేట్తోనే మనకి పని ఉంది కదా. సో వీఆర్ డీప్లీ కనెక్టెడ్ విత్ క్లైమేట్ అండ్ డిపెండెంట్ ఆన్ ఇట్. మనం దాని మీద చాలా డిపెండ్ అయిపోయాము. అది లేకపోతే అది ఎలా ఉంది అనే దాన్ని బట్టే మనం రోజు జీవన విధానం అనేది కూడా ఆధారపడుతుంది, అంతే కదా. The impact of climate is visible in local cultures. For instance, and India has many festivals associated with seasons. మన ఇండియాలో, మన భారతదేశంలో ప్రతి ఒక్కటి చూడండి మీరు సీజన్తోనే ముడిపడి ఉంటుంది, ఏ పండగైనా కదా. అండ్ అగ్రికల్చరల్ యాక్టివిటీ, సీజన్స్ అగ్రికల్చరల్ యాక్టివిటీ, ఈ రెండిటి మీదే ఆధారపడిపోయి ఉంటాయి మన ఫెస్టివల్స్ కూడా.
అది మన ఇండియన్ కల్చర్ అంటే. రీచ్ అవుట్ టు యువర్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్ ఇన్ యువర్ నైబర్హుడ్. మీ అమ్మమ్మ గారిని కానీ, తాతగారిని కానీ, ఇంకా పక్కన ఇంటి వాళ్ళు కానీ, ఎవరో ఒకరు ఎల్డర్స్ని వెళ్ళి అడగండి. ఆస్ దెమ్ అబౌట్ ద ట్రెడిషనల్ ఫెస్టివల్స్ అండ్ డాన్సెస్ దే రిమెంబర్. వాళ్ళని అడగండి మన సాంప్రదాయ పండగలు ఏంటి, మన మా నృత్యాలు ఏంటి, సాంప్రదాయ నృత్యాలు ఏంటి అని అడగండి. ఓకేనా? అవి ఈ అగ్రికల్చర్కి, ఈ రెయిన్కి సంబంధించినవి ఏంటివి అని అడగండి. వాట్ రిచువల్స్ డిడ్ దే పార్టిసిపేట్, వాళ్ళు వేటిల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు వాళ్ళ టైంలో, అది కూడా అడగండి. దెన్ ఆర్గనైజ్ ఏ కల్చరల్ ఫెస్ట్. ఓకే, సో ఇది ఇట్లా ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, తెలుసుకోవడం కోసం ఇచ్చాడనమాట ఇది. లెట్స్ ఎక్స్ప్లోర్. తర్వాత ఏంటేంటి, ద క్లైమేట్ ఆల్సో హ్యాస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ. అంతే కదా, ఎకానమీ అంటే ఏంటి, మన ఇండియన్ గ్రోత్ అనమాట. ఇండియా జీడిపి గ్రోత్, ఎకానమీ. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అనుకోండి. ఎకానమీ అంటే ఆర్థికంగా మనము డిపెండ్ అయిపోయి ఉన్నాం ఈ క్లైమేట్ మీదే. ఎలాగా, పంటలు పండితేనే కదా మనము ఏదన్నా అమ్మితేనే కదా మనకి వాళ్ళకి, రైతులకి డబ్బులు వచ్చేది. అలాగే కదా మనం గ్రో అయ్యేది. సో ఆ పంటలు బాగుంటేనే కదా ఇండస్ట్రీస్కి వెళ్ళేది, ఆ ఇండస్ట్రీస్ వేరేదేమన్నా మ్యానుఫ్యాక్చర్ చేసేది. సో అట్లాగే కదా మన ఎకానమీ గ్రో అయ్యేది, ఇండియా గ్రో అయ్యేది. అలా అనమాట క్లైమేట్ అనేది, ఇట్ ఇంపాక్ట్స్ ఎకానమీ. ఫర్ ఇన్స్టెన్స్, యూ మే హ్యావ్ హర్డ్ ద ఫ్రేజ్ మాన్సూన్ ఫెయిల్యూర్. మాన్సూన్ ఫెయిల్యూర్ అనేది మీరు వినే ఉంటారు, న్యూస్లో కానీ ఎక్కడైనా పేపర్లో కానీ మీరు వినే ఉంటారు, మాన్సూన్ ఫెయిల్యూర్ అని అప్పుడప్పుడు. సో ఇక్కడ చూడండి, ఇందాక ఫెస్టివల్స్ అడిగారు కదా, కనుక్కోమన్నారు కదా మిమ్మల్ని. ఇక్కడ బీహు, ఇది కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ ఫెస్టివల్లే. చాట్ పూజ, మకర సంక్రాంతి. సంక్రాంతి మనం ఎలా జరుపుకుంటామో, పంట ఇంటికి రాగానే కదా మనకి సంక్రాంతి అనేది. భోగి, సంక్రాంతి. నెక్స్ట్ బైశాఖి, ఇది కూడా అంతే. పొంగల్, తమిళనాడు వాళ్ళు పొంగల్ చేసుకుంటారు. సంక్రాంతి ఇక్కడ ఆంధ్రాలో సేమ్ అదే ఫెస్టివల్, తమిళనాడులో పొంగల్ అంటారు. వింటర్ ఫెస్టివల్. నెక్స్ట్ హెమీస్. నెక్స్ట్ లొసూంగ్ ఫెస్టివల్, గుడి పడవ. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ ఫెస్టివల్స్ అన్నీ. ఓకే, ద క్లైమేట్ ఆల్సో విచ్ రిఫర్స్, మాన్సూన్ ఫెయిల్యూర్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. రిఫర్స్ టు పూర్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ ద మాన్సూన్ సీజన్. అంటే అసలు సరిగ్గా రెయిన్ఫాలే పడలేదు అని. అసలు రెయిన్ లేకపోతే ఎంత కష్టం చూడండి. ఆ సంవత్సరం మొత్తానికి పంటలు పండాలి కదా, మనుషులు బ్రతకాలి కదా, జీవరాశులు బ్రతకాలి కదా. ఏమవుతుంది, మాన్సూన్ అసలు ఫెయిల్యూర్ అంటే అసలు రెయిన్ఫాలే పడలేదు అని అర్థం. ఇన్ సచ్ ఏ కేస్ ద అగ్రికల్చర్ సఫర్స్. అసలు ఎక్కువ సఫర్ అయ్యేది ఎవరు, అగ్రికల్చర్. వాళ్ళే కదా పంట పండించేది. మనం ఫుడ్ తింటున్నాము, పొద్దున్న టిఫిన్ తింటున్నాము, మధ్యాహ్నం తింటున్నాము, నైట్ తింటున్నాము అని అంటే మాన్సూన్ వల్లే. మాన్సూన్ అంటే అగ్రికల్చర్ సీజన్ బాగుంటేనే అగ్రికల్చర్ బాగుంటుంది, అగ్రికల్చర్ బాగుంటేనే పీపుల్ బాగుంటాము. ఇన్ సచ్ ఏ కేస్ అగ్రికల్చర్ సఫర్స్. మాన్సూన్ ఫెయిల్యూర్ అయితే అగ్రికల్చర్ సఫర్ అవుతుంది. పీపుల్ హ్యావ్ టు వాక్ లాంగ్ డిస్టెన్సెస్ ఇన్ సర్చ్ ఆఫ్ వాటర్ లేవు. అప్పుడు ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళాలి. రాజస్థాన్లో అలాగే ఒక 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 దీని మీద, ఒక కుండ మీద ఒకటి అలా పెట్టుకొని చాలా దూరాలు వెళ్ళి తెచ్చుకుంటారు వాళ్ళు వాటర్. అండ్ ఆ పరిస్థితే వస్తుంది అందరికీ మాన్సూన్ సరిగ్గా పడకపోతే. అండ్ అగ్రికల్చరల్ లేబరర్స్ ఆర్ లైక్లీ టు మైగ్రేట్ టు సిటీస్కి వెళ్ళిపోతారు ఈ లేబరర్స్ కూడా. అంతే కదా, విలేజెస్లో ఎందుకుంటారు, ఇంకా వాళ్ళకి అసలు ఫుడ్ లేదు కదా అక్కడ, ఇంకా వేరే చోటికి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. ఏదో ఒక పని చేసుకుని, కూలి పని చేసుకుని బ్రతుకుదాము అని చెప్పి సిటీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. నెక్స్ట్, ఫుడ్ బికమ్స్ కాస్ట్లియర్. ఫుడ్ లేదు, కొంచెమే ఫుడ్ ఉంది, అది డబ్బులున్న వాళ్ళు కొనుక్కుంటారు. నా దగ్గర డబ్బులు లేదు, ఫుడ్ లేదు, తక్కువే ఉంది అంటే కాస్ట్ పెరిగిపోతుంది కదా, ఎక్కువ పెట్టి అమ్మేస్తారు. తక్కువ దొరుకుతోంది అంటే అంతే కదా, ఏదైనా తక్కువ దొరుకుతోంది అంటే దాని ప్రైస్ ఎక్కువ అయిపోతుంది అంతే. అప్పుడు చాలామంది కొనుక్కోలేరు. ఫ్యూయలింగ్ ఇన్ఫ్లేషన్, దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ప్రైజెస్ పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఇక్కడ ఏదో కొత్త టర్మ్ అనుకోకండి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో అని. ఇన్ఫ్లేషన్ అంటే ప్రైజెస్ అనేవి పెరిగిపోవడం, దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు.
ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఆల్సో ఆఫెన్ డిపెండ్స్ ఆన్ ఏ ప్రెడిక్టబుల్ వెదర్. సేమ్ ఇందాక నేను చెప్పాను కదా, పంటలు ఆ రా మెటీరియలే కదా ఇండస్ట్రీకి వెళ్ళేది. సేమ్ అక్కడ ఇండస్ట్రీలో కూడా అదే ఫేస్ చేస్తున్నారు. ద వరల్డ్ ఓవర్ వీ కెన్ ఈజీలీ డిటెక్ట్ సచ్ కనెక్షన్స్ బిట్వీన్ క్లైమేట్ అండ్ సోషియో ఎకనామిక్ కండిషన్. మనం ఎలా బ్రతుకుతున్నాం సొసైటీలో, మన ఆర్థిక వ్యవస్థ ఏంటి, ఇండియా గ్రోత్ ఏంటి, మొత్తం అంతా వరల్డ్ మొత్తం డిపెండ్ అయ్యేది కూడా ఈ క్లైమేట్ మీదే. దీస్ క్లైమేట్ కండిషన్స్ గెట్ ఎస్పెషల్లీ స్ట్రెయిన్డ్ వెన్ క్లైమేట్ డిజాస్టర్స్ స్ట్రైక్. ఈ పరిస్థితులు ఇంకా తీవ్రమైపోతాయి ఎప్పుడు అంటే క్లైమేట్ డిజాస్టర్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు. సో ఈ తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు ఈ క్లైమేట్ డిజాస్టర్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. క్లైమేట్ అండ్ డిజాస్టర్స్. ఇండియాస్ డైవర్స్ వెదర్ ప్యాటర్న్స్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా ఈ వెదర్ ప్యాటర్న్స్ అసలు ఎటువైపు నుంచి వస్తుంది, ఎటువైపు నుంచి విండ్స్ వస్తున్నాయి. కొన్నిసార్లు వర్షం పడుతుంది, కొన్నిసార్లు ఎక్కువ పడుతుంది, కొన్నిసార్లు తక్కువ పడుతుంది. ఇటువంటి ఇంత డైవర్స్ వెదర్ కండిషన్స్, వెదర్ ప్యాటర్న్స్ ఏమవుతుంది, ఏం చేస్తాయి, అప్పుడప్పుడు సైక్లోన్స్ వస్తాయి, దానివల్ల ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ అండ్ అదర్ సచ్ క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్స్. దీస్ ఈవెంట్స్ ఎఫెక్ట్ పీపుల్స్ లైఫ్. ఇవి వస్తే ఏమన్నా ఉందా, మనుషులు ఇంకేం లేదు, చాలా అన్యాయం అయిపోతారు. లైఫ్స్ అనేవి చాలా ఘోరం అయిపోతాయి. డిస్టర్బ్డ్ అగ్రికల్చర్ పాడైపోతుంది. డ్యామేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాడైపోతుంది. నెక్స్ట్ అండ్ డిస్టర్బ్ లోకల్ ఎకానమీస్, ఆర్థిక వ్యవస్థ కూడా పాడైపోతుంది. సైక్లోన్స్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఎవ్రీ ఇయర్ ఇండియన్ కోస్టల్ అండ్ ఎస్పెషలీ ఈస్టర్న్ కోస్ట్ విట్నెస్ సెవరల్ సైక్లోన్స్. అసలు ఇండియాలో సైక్లోన్ అంటే ఈస్ట్ కోస్టే, ఓకేనా, బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. అసలు సైక్లోన్ ఎక్కడ పడింది అనేది మీరు ఇప్పటి వరకు తీస్తే కనుక మొత్తం ఈస్ట్ కోస్ట్లోనే ఉంటాయి. మీకు ఎంత పాత పేపర్ అయినా తీసుకొని చూడండి, మీరు ఈస్ట్ కోస్ట్లోనే ఎక్కువ సైక్లోన్స్ అనేవి వస్తాయి. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఈ 3 రాష్ట్రాలు బాగా ఎఫెక్ట్ అవుతాయి సైక్లోన్స్కి. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ హైలీ డిస్ట్రక్టివ్. చాలా ఘోరంగా ఉంటుందన్నమాట అసలు ఆ డిస్ట్రక్షన్. మొత్తము రోడ్స్, మనుషులు, అన్ని చెట్లు అన్నీ ఘోరంగా నాశనం అయిపోతాయి. పంటలు, ఎవ్రీథింగ్ అనమాట. డిస్ట్రక్షన్ అంటే డిస్ట్రక్షన్ అంతే. రిజల్టింగ్ ఇన్ ద లాస్ ఆఫ్ యానిమల్, హ్యూమన్ అండ్ డ్యామేజింగ్ ప్రాపర్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు చెప్పా కదా, చెట్లు, రోడ్లు, ప్రాపర్టీ, బిల్డింగ్స్, మీ ఇళ్ళు అన్నీ పోతాయి. అండ్ కాజింగ్ సాయిల్ ఎరోషన్. మొత్తం అన్నీ ఎగిరిపోతున్నాయంటే సాయిల్ కూడా వెళ్ళిపోతుంది, సాయిల్ ఎరోషన్ కూడా. ద ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కీప్స్ ట్రాక్ ఆఫ్ కమింగ్ సైక్లోన్స్. ఈ సైక్లోన్స్ ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, ఎటువంటి పరిస్థితుల్లో వస్తాయి, మనం ఏం చేయాలి అనేది ఈ ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు ఎప్పుడు వస్తుంది అని బేసిక్గా, ఓకేనా. సో వాళ్ళు చెప్తారనమాట, ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈ ఐఎండి వాళ్ళు. రేపు వస్తుంది, రేపు ఈ టైంకి వస్తుంది, జాగ్రత్త పడండి అని చెప్తూ ఉంటారు. ద నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ ఇస్ స్పెషల్లీ ట్రైన్ టు రెస్పాండ్. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు వస్తారు, పోలీసులు వచ్చి పోలీసులో లేదా వేరే ఫోర్స్ వాళ్ళు రారు. దీనికంటూ ఒక స్పెషల్ ఫోర్స్ ఉంది. ఏంటి అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ అనేది ఉంది. వాళ్ళు ఏంటి, ఇలాంటి డిజాస్టర్స్ జరిగినప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఎలా రియాక్ట్ అవ్వాలి, ప్రజల్ని ఎలా సేవ్ చేయాలి, అన్నీ వాళ్ళకి ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా షిఫ్ట్ చేయాలి, వాళ్ళకి ఫుడ్ ఎలా ఇవ్వాలి, ఆహారం ఎలా ఇవ్వాలి, వాటర్ బాటిల్స్ ఎట్లాగా, ఇవన్నీ మొత్తం ఈ ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళే చూసుకుంటారు ఆ సమయంలో. ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్స్ ఆర్ లొకేటెడ్ ఎట్ 12 డిఫరెంట్ లొకేషన్స్ ఇన్ ఇండియాలో 12 వేరే ప్రాంతాలలో ఉన్నాయన్నమాట ఈ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్స్ అన్నీ. సో ద ఎన్డీఆర్ఎఫ్ హ్యాస్ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ రెస్క్యూ అండ్ ఎవాక్యుయేషన్. కాపాడడము ప్లస్ అక్కడ నుంచి పంపించేసేయడము, ఎవాక్యుయేషన్ డ్యూరింగ్ డిజాస్టర్స్.
లైక్ సైక్లోన్స్, ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఫ్లడ్స్. ఓకేనా? తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, ఏం జరిగినా వాళ్ళే చూసుకుంటారు, ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు. హౌ ఆర్ సైక్లోన్స్ ఫార్మ్? ఈ సైక్లోన్స్ అనేవి వస్తాయి ఈస్టర్న్ కోస్ట్ లైన్లోనే ఎక్కువ అన్ని సైక్లోన్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. అసలు ఈ సైక్లోన్స్ ఎట్లా వస్తున్నాయి అని చూద్దాం. We saw that in some special situations, atmospheric pressure near the sea becomes lower than the surrounding area. కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుందంటే స్పెషల్ సిచ్యుయేషన్స్ అని చెప్పి వాళ్ళే చెప్పారు. ఇక్కడ చూసుకోండి ఏంటి అంటే, ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఇండియన్ ఓషన్లో ఆర్ ఎనీ, ఇప్పుడు కింద అరేబియన్ సీ ఆర్ బే ఆఫ్ బెంగాల్, ఎనీథింగ్. సో ఇండియన్ ఓషన్ అని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ ఓషన్ దగ్గర సమ్ స్పెషల్ కండిషన్స్ అప్పుడు ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది చాలా లో అయిపోతుంది కొన్ని చోట్ల కంపేర్ టు ద సరౌండింగ్ ఏరియాస్. చుట్టుపక్కల ప్రాంతాల కన్నా ఆ ఒక్క పాయింట్లో ప్రెషర్ అనేది చాలా తగ్గిపోతుంది. అక్కడ లో ప్రెషర్ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ అన్ ఇన్విటేషన్ టు ద ఎయిర్ ఫ్రమ్ ద సరౌండింగ్ ఏరియా టు కమ్ ఇన్ టు ద లో ప్రెషర్ ఏరియా. లో ప్రెషర్ క్రియేట్ అయింది అంటే చుట్టుపక్కల ఉన్న ఎయిర్ మొత్తము ఆ లో ప్రెషర్కి అట్రాక్ట్ అవుతుంది. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి రావాలి కదా మరి ఎయిర్, విండ్ అలాగే కదా ఫ్లో అయ్యేది. చుట్టుపక్కల నుంచి ఈ లో ప్రెషర్ సిస్టమ్, ఈ సీలో చుట్టుపక్కల నుంచి లో ప్రెషర్ సిస్టంలోకి ఫ్లో అవుతుంది సీలో ఉన్న. అండ్ ద ఎయిర్ ఫ్రమ్ ద సీ మూవ్స్ ఇన్. సో ఏమవుతుంది, ఎయిర్ ఫ్రమ్ ద ఈ సీ నుంచి ఎయిర్ అనేది మూవ్ అవుతుంది, బ్రింగింగ్ ఇట్ విత్ మాయిశ్చర్ అండ్ రెయిన్. మీకు ఇందాక కూడా చెప్పాను, ఓషన్ నుంచి వచ్చిన విండ్స్ కంపల్సరీ మనకి రెయిన్ ఇస్తాయి. బికాజ్ ఇట్ హోల్డ్స్ మాయిశ్చర్ ఉంటుంది, వాటర్ క్యారీ చేస్తుంది కాబట్టి, ఓషన్ కాబట్టి. సో వెన్ ద లో ప్రెషర్ సిస్టమ్ ఈజ్ ఇంటెన్స్, ఇలా మూవ్ అవుతూ ఈ లో ప్రెషర్ సిస్టమ్ అనేది మూవ్ అవుతూ ఇది ల్యాండ్ని హిట్ చేసినప్పుడు మనకి సైక్లోన్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే విండ్ స్పీడ్స్ చాలా చాలా హైగా ఉంటాయి. ఈ లో ప్రెషర్ సిస్టమ్ కూడా చాలా ఇంటెన్స్గా ఉంటుంది, అందుకని దీన్ని సైక్లోన్ అంటాం. యాజ్ విండ్స్ కలెక్ట్ మాయిశ్చర్ దే ఫార్మ్ క్లౌడ్స్ అండ్ రొటేట్ ఇన్వర్డ్స్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ డిప్రెషన్. దిస్ సెంటర్ విచ్ ఇస్ క్లౌడ్లెస్ ఈస్ కాల్డ్ ఐ ఆఫ్ ద సైక్లోన్. ఈ సెంటర్లో మాత్రం క్లౌడ్ లెస్ అనమాట, ఏ క్లౌడ్స్ ఉండవు. దాన్ని ఏమంటారంటే ఐ ఆఫ్ ద సైక్లోన్ అంటారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసారా, విండ్స్ బ్రింగింగ్ మాయిశ్చర్ ఎయిర్ ఫ్రమ్ ద సీ. ఇక్కడ నుంచి ఈ వైట్ది ఇలా 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 చుట్టూ తిరిగి మనకి ఈస్ట్ వైపే మనకి హిట్ అవుతుంది. ఈ క్లౌడ్స్ అనేవి చాలా, ఇక్కడ చూడండి వైట్ లమ్స్ ఇన్ ద స్కై, యూ మైట్ సే ఈ వైట్ లమ్స్గా కనిపిస్తున్నాయి కదా పైనుంచి తీసినప్పుడు ఈ ఫోటోలో. ఇదేంటి అని అంటే, ఇట్స్ నాట్ జస్ట్ వాటర్, ఇట్స్ క్లౌడ్స్ ఆర్ మాసెస్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్, ఐస్ క్రిస్టల్స్ ఆర్ మిక్స్ ఆఫ్ బోత్ దట్ ఆర్ సస్పెండెడ్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఇది ఓన్లీ ఉట్టి క్లౌడ్స్ కాదు, ఈ క్లౌడ్స్లో ఫుల్ మొత్తం మాయిశ్చర్ నిండి ఉంది. మాయిశ్చర్ ఇట్ మే బి వాటర్ అయి ఉండొచ్చు, ఐస్ కూడా అయి ఉండొచ్చు, అంటే అంత లో ప్రెషర్ సిస్టమ్ అన్నమాట అది. చూసారా, ఈ సెంటర్ దగ్గర, ఈ రౌండ్ దగ్గర క్లౌడ్ లేదు, దాని ఏమంటారు, ఐ ఆఫ్ ద సైక్లోన్ అంటారు. కన్నులాగానే ఉంది కదా, కనుగుడ్డు లాగానే ఉంది కదా, అది ఐ ఆఫ్ ద స్టార్మ్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లడ్స్ అన్నమాట. ఏ ఫ్లడ్ అకర్స్ వెన్ వాటర్ ఓవర్ఫ్లోస్ ఇంటూ నార్మల్లీ డ్రై ల్యాండ్. వాటర్ ఓవర్ఫ్లో అయితే అక్కడ మొత్తము మునిగిపోతుంది, వరద. దిస్ కుడ్ బి డ్యూ టు హెవీ రెయిన్ఫాల్. వర్షం ఎక్కువైపోయి వాటర్ మొత్తము నిండిపోయి వరదలు వచ్చేస్తాయి. ల్యాండ్ కెనాట్ అబ్జర్వ్, అంత వాటర్ ఒకేసారి వస్తే ల్యాండ్ అనేది అబ్జర్వ్ చేసుకోలేదు. డ్యూ టు ఎక్సెసివ్ అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ బాడీస్ లైక్ రివర్స్ అండ్ లేక్స్. ఈ లేక్స్, చెరువులు, నదులు అన్నీ నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోవడమే, బ్యాంక్స్ కూడా వాటిని కూడా దాటేసేసి
మనకి రోడ్ల మీదకి ఇళ్లలోకి వచ్చేస్తూ ఉంటాయి. దాన్నే ఫ్లడ్స్ అంటారు. ఈ ఫ్లడ్స్ అక్కర్ ఫ్రీక్వెంట్లీ డ్యూరింగ్ ద మాన్సూన్స్. అంతే కదా, ఏ టైంలో వస్తాయి ఫ్లడ్స్? మాన్సూన్స్లోనే వస్తాయి. మాన్సూన్స్లో ఏమవుతాయి, వాటర్ ఫుల్ అయిపోతే వర్షాలు పడి నదులును చెరువులు నిండిపోతాయి. అందుకనే ఫ్లడ్స్ వస్తాయి మనకి. ఈ ఫ్లడ్స్ ఎక్కడ, ఏ ప్లేసెస్లో, ఏ రాష్ట్రాల్లో ఎఫెక్ట్ అవుతాయి అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, నెక్స్ట్ కేరళ, ఆంధ్రప్రదేశ్, అస్సాం. నెక్స్ట్ ఇన్ ద హిమాలయన్ రీజన్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఫ్లడ్స్ అక్కర్ వెన్ గ్లేషియల్ లేక్స్ ఓవర్ఫ్లో. అక్కడేంటి, హిమాలయన్ రీజన్స్లో గ్లేషియల్ లేక్స్ ఉంటాయి, మంచు చెరువులు అన్నమాట. అలా అవి కూడా ఓవర్ఫ్లో అవుతాయి, అక్కడ అలా ఫ్లడ్స్ వస్తాయి హిమాలయన్ రీజియన్లో. గ్లేషియల్ లేక్స్ ఫార్మ్ ఏ బ్యారియర్ ఆఫ్ రాక్స్ అండ్ ఐస్ టు హోల్డ్ దేర్ వాటర్. సో ఈ లేక్స్ అనేవి, గ్లేషియల్ లేక్స్ ఏంటి, బ్యారియర్ రాక్స్. ఇదొక బ్యారియర్ ఆఫ్ రాక్స్ అన్నమాట, అడ్డుగోడ లాంటిది. అవి ఏం చేస్తాయి, హోల్డ్ దేర్ వాటర్. ఓకే, సో దాని చుట్టూ ఏంటి, రాక్స్, ఐస్ ఉంటుందన్నమాట. మధ్యలో ఏమో వాటర్ ఉంటుంది. విచ్ ఆఫెన్ కమ్స్ ఫ్రమ్ మెల్టింగ్ గ్లేషియర్స్. ఈ గ్లేషియర్స్ అంతా మెల్ట్ అయ్యి ఆ వాటర్లా ఉంటుంది. ఇఫ్ ద గ్లేషియర్స్ మెల్ట్ టూ ఫాస్ట్, ఈ గ్లేషియర్స్ తొందరగా మెల్ట్ అయిపోయినాయి అనుకో, అప్పుడు ఎక్కువ వాటర్ అనేది వచ్చేస్తుంది. మెల్ట్ అయినా వస్తుంది, లేదా రెయిన్ఫాల్ ఎక్కువగా పడ్డా కానీ ఇవి ఫ్లో అవుతాయి, ఓవర్ఫ్లో అవుతాయి. ద బిల్డప్ ఆఫ్ ప్రెషర్ కెన్ కాజ్ ద వాటర్ టు బ్రేక్. అది చుట్టూతా ఆ బ్యారియర్ లాగా రాక్, ఐస్ ఉంటుందని చెప్పాను కదా, ఓవర్ఫ్లో అయిపోతే ఏమవుతుంది, బ్రేక్ చేసేస్తాయి. ఆ వాటర్ ఐస్ని, రాక్ని బ్రేక్ చేసేసి బయటకు వచ్చేసి మొత్తం ఫ్లో అయిపోతుంది. దాన్నే గ్లేషియల్ బర్స్ట్ అంటారు. అసలు అది చాలా డివాస్టేటింగ్, అసలు భయంకరమైన పరిస్థితి అంట. అక్కడ ఆ వాటర్ కనుక వస్తే ఇళ్లలోకి ఇంకా మనుషులు ఎలా బ్రతుకుతారు, అక్కడ ప్రాపర్టీ ఏమవుతుంది. సైక్లోన్ విధ్వంసం చూసారుగా, ఇదేమో ల్యాండ్ స్లైడ్. నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్, ఫారెస్ట్ మొత్తం ఫైర్ అంటుకుంది ఇక్కడ. ఇదేమో ఫ్లడ్, చూసారుగా ఇళ్ళు మొత్తం మునిగిపోయినాయి, చెట్లు మునిగిపోయినాయి, ఇక్కడ అన్నీ మునిగిపోయినాయి. ఇదే ఒక రివర్ లాగా ఉంది, రివర్లో ఇల్లు ఉన్నట్టుంది ఇక్కడ. 2013లో ఉత్తరాఖండ్ ఎక్స్పీరియన్స్డ్ ఏ సడన్ గ్లేషియల్ బర్స్ట్ వచ్చిందంట ఉత్తరాఖండ్లో. అది కూడా మంచు ప్రాంతమే కదా. కాజ్డ్ బై కంటిన్యూస్ హెవీ రెయిన్. ఎందుకని, హెవీ రెయిన్స్ పడ్డాయంట కొన్ని రోజులు, అందుకని ఆ గ్లేషియల్ రివర్ అనేది బర్స్ట్ అయిపోయింది, ఓవర్ఫ్లో అయిపోయి బ్యారియర్స్ బ్రేక్ చేసేసి బర్స్ట్ అయిపోయింది. మెనీ ల్యాండ్ స్లైడ్స్ ఫాలోడ్. చాలా ల్యాండ్ స్లైడ్స్, ఇట్లా కొండ చర్యలు అన్నీ విరిగి పడిపోవడము ఇలా జరిగినాయి అన్నమాట. ఏరియాస్ అరౌండ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ ఇంపార్టెంట్ సేక్రెడ్ సైట్స్ కేదార్నాథ్ వర్ కంప్లీట్లీ డెస్ట్రాయిడ్. కేదార్నాథ్ అనే టెంపుల్ కూడా అక్కడ మనకి ఉత్తరాఖండ్లో డెస్ట్రాయ్ అయిపోయింది బికాస్ ఆఫ్ దిస్ గ్లేషియల్ బర్స్ట్. సెవరల్ విలేజెస్ వర్ వాష్డ్ అవే ఇన్ ద ఫ్లడ్స్. ఈ ఫ్లడ్స్ వల్ల విలేజెస్ కూడా మొత్తం ఊరు పోయిందనమాట. అలాంగ్ విత్ మెనీ రోడ్స్, బ్రిడ్జెస్ అన్నీ పోయినాయి. ఆల్ టుగెదర్ అబౌట్ 6,000 6,000 మంది భక్తులు, పిలిగ్రిమ్స్ లాస్ట్ దేర్ లైఫ్స్. అది జరిగిందనమాట, అంత ఘోరం జరిగింది అక్కడ. మెనీ సిటీస్ ఎక్స్పీరియన్స్ ఫ్లడింగ్ వెన్ దెర్ ఈస్ హెవీ రెయిన్ఫాల్. చాలా వరకు సిటీస్, ఇప్పుడు చెన్నై చూడండి, అసలు వర్షాలు పడితే మొత్తం నిండిపోతుంది, అలా ఉంటుంది పరిస్థితి అన్నమాట ఆ రెయిన్ఫాల్ వల్ల. దిస్ మే బీ డ్యూ టు ఓవర్ బర్డెన్ డ్రైనేజ్ సిస్టమ్ బాగోకైనా అవ్వచ్చు, పోర్లీ ప్లాన్డ్ కన్స్ట్రక్షన్, ఎన్క్రోచింగ్ ఆన్ వాటర్ వేస్ అండ్ బ్లాకింగ్ ద ఫ్లో ఆఫ్ వాటర్ సిస్టమ్ సరిగ్గా ఉండదు. చెరువులు కానీ ఇవి వెల్స్ కానీ ఉండకుండా మొత్తం కన్స్ట్రక్షన్స్ అయినా కానీ అప్పుడు కూడా మనకి ఫ్లడ్డింగ్ అనే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. బిసైడ్స్ కొన్ని చోట్ల ఏమవుతుందంటే లేక్స్ ఉన్న చోట కూడా
లేక్ పూడ్చిపెట్టేసి అక్కడ బిల్డింగ్లు కట్టేస్తున్నారు. ఇంకా పైనుంచి కురిసే వర్షం ఎక్కడికి వెళ్తుంది? బిల్డింగ్ ఏమన్నా అదేమైనా తీసుకుంటుందా? వాటర్ మొత్తం తీసుకోలేదు కదా. ఏ లేకో ఏ వెల్లో అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ వాటర్ని. బిసైడ్స్ అర్బన్ సర్ఫేసెస్ ఆఫ్ కాంక్రీట్, ఇదిగో ఇక్కడే చెప్పాడు, కాంక్రీట్ ఆర్ asphalt do not allow water to be absorbed by the earth. నెక్స్ట్ వచ్చేసరికి ల్యాండ్ స్లైడ్స్, ఫారెస్ట్ ఫైర్స్, ఇంకా క్లైమేట్ చేంజ్ ఒక కాన్సెప్టే ఉంది ఇంకా మనకి, అంతే. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ల్యాండ్ స్లైడ్స్, ఏ ల్యాండ్ స్లైడ్ ఈజ్ సడన్ కొలాప్స్. ల్యాండ్ స్లైడ్ అంటే సడన్గా కొలాప్స్ అయిపోతుంది. రాక్ ఉన్నట్టు. ఇప్పుడు ఘాట్స్లో వెళ్తూ ఉంటాం కదా, ఘాట్స్లో, ఘాట్ రోడ్లో సడన్గా ఏమవుతుందంటే కొండ సగం విరిగి పడిపోతుంది. ఆ కార్ల మీద పడిపోతుంది, అసలు మొత్తం జనాల మీద పడిపోతుంది. అక్కడికి వెళ్ళిన టూరిస్టులు మొత్తము ఆ ఘాట్ రోడ్లో నిండా అక్కడే వెయిట్ చేస్తూ అలాగే ఉండిపోవాలన్నమాట. ఆ కొండచర్య తీసేది ఎవరు, వచ్చేది ఎవరు, ఎలాగా? చాలా ప్రాబ్లం అక్కడ అసలు. ఉత్తరాఖండ్లో ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఈ హిల్లీ ఏరియాస్లో. అది ఎందుకని జరుగుతాయంటే హెవీ రెయిన్ వల్ల అది పట్టు వదిలేసేసి అలా జారిపోతుంది రాక్ అనేది. ఎర్త్క్వేక్స్ ఆర్ వాల్కనిక్ యాక్టివిటీ వల్ల కూడా, ఎర్త్క్వేక్ వచ్చి కూడా కంపించిపోయి రాక్ అనేది కొలాప్స్ అయిపోతుంది. అలాగే వాల్కనిక్ యాక్టివిటీ, ఈ రెండు కొంచెం చాలా తక్కువ పరిస్థితుల్లో ఉంటే మనకి మెయిన్గా వచ్చేసరికి హెవీ రెయిన్ అనే చెప్పుకోవాలి ఇండియాలో మాత్రం. ల్యాండ్ స్లైడ్స్ ఆర్ కామన్ ఇన్ హిల్లీ అండ్ మౌంటైన్స్ రీజియన్. కొండల దగ్గరే ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతాయి. ఏమని చెప్పాను? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్. ఇంకా కొండలు ఎక్కడ ఉంటాయి మనకి? వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటాయి. ఇంకా అదర్ హిల్లీ రీజియన్స్ కూడా. దీస్ ఈవెంట్స్ ఆఫ్ అండ్ అక్కర్ డ్యూరింగ్ ద మాన్సూన్. ఎప్పుడు జరుగుతాయి? మాన్సూన్ టైంలోనే జరుగుతాయి ఎక్కువ. ఇన్ దోస్ రీజియన్స్ ద ఛాన్సెస్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీ వల్ల కూడా ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. ఎందుకని అంటే ఆ సాయిల్కు ఉన్న పట్టు ఎప్పుడు ఉంటుంది? ఆ చెట్లు ఉంటేనే ఉంటుంది. ఆ కొండల మీద చెట్లు కొట్టేస్తే ఇంకా సాయిల్కున్న పట్టు ఉండదు, జారిపోతుంది. బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం వల్ల కూడా ఈ రోడ్లు వేస్తారు, ఘాట్ రోడ్స్లు. ఎలా వేస్తున్నారు? కొండంతా పగలగొట్టి సన్నగా రోడ్లు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఆ కొండ చుట్టూ. మరి ఆ కొండకి ప్రాబ్లమే కదా మనం చేసే పని. కొండని పగలగొట్టి మనం దాని మీద వెళ్తున్నాము, అది కొండకి ప్రాబ్లం కదా. మనదేముంది? వితౌట్ ఫాలోయింగ్ అప్రూవ్డ్ మెథడ్స్ ఏం ఫాలో అవ్వరు, అలా వేసుకుంటూ వెళ్ళిపోతారు, రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. దానికి తోడు ఈ కార్లు, ఈ వెయిట్, ఈ జనాలు, ఇవి కూడా వెయిటే కదా, మనుషులు కూడా వెయిటే ఆ కొండల మీద. అండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టూ మెనీ బిల్డింగ్స్ దట్ బ్లాక్ ద న్యాచురల్ ఫ్లో. ఇప్పుడు కొండలు రోడ్ వేస్తారు, ఆ రోడ్లకి మళ్ళీ రిసార్ట్లు అంటారు, హిల్ స్టేషన్స్ అంటారు, అక్కడ హోటల్స్ అంటారు, మనుషులు వెళ్తారు, ఇంతమంది. మరి ఆ కొండ మీద మరి వెళ్ళినప్పుడు మరి ఎట్లాగా? ఇబ్బందే కదా. సో ల్యాండ్ స్లైడ్స్ అనేవి అందుకని జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ ఫైర్స్ అంటే ఏంటి? ఫారెస్ట్లో ఫైర్ అంటుకోవడం. ఆర్ అన్కంట్రోల్డ్ ఫైర్స్ దట్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ, ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. మరి ఫారెస్ట్ కదా, పక్కపక్కనే చెట్లు ఉంటాయి, స్ప్రెడ్ అయిపోతుంది, ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. అక్రాస్ వెజిటేషన్ ఆఫెన్ ఫ్యూయల్డ్ బై డ్రై క్లైమాటిక్ కండిషన్స్, డ్రాట్ ఆర్ హై విండ్స్. ఎందుకు అని అంటే డ్రై క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయి, ఎండిపోయిన చెట్లు అలా ఉంటాయి. డ్రాట్స్, హై విండ్స్, బాగా గాలి, విపరీతమైన గాలులతో అలా అంటుకుపోతుంది ఫారెస్ట్ ఫైర్ మొత్తం. ఎందుకు అంటే హ్యూమన్ కేర్లెస్నెస్, మనిషే కారణం దానికి కూడా, అసలు బాధ్యత లేకుండా చేయడం అనమాట. ఈజ్ అనదర్ ఫ్రీక్వెంట్ కాజ్. ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ కామన్ ఇన్ స్టేట్స్. ఎక్కడెక్కడ ఉంటాయి ఫారెస్ట్ ఫైర్స్? ఎక్కడ ఫారెస్ట్లు ఉంటాయో అక్కడ. విత్ లార్జ్ ఫారెస్టెడ్ ఆర్ గ్రాస్ ల్యాండ్ ఏరియాస్. ఎక్కడ ఉంటాయి? ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. యాజ్ వెల్ యాజ్ మౌంటైన్ రేంజెస్ కూడా. ఎందుకు? మౌంటైన్ రేంజెస్ మీద కూడా మనకి చెట్లు ఉంటాయి కాబట్టి వెస్ట్రన్ ఘాట్స్లో. అపార్ట్ ఫ్రమ్ డిస్ట్రాయింగ్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ ఫారెస్ట్, ఫైర్స్ హార్మ్ వైల్డ్ లైఫ్.
ఫారెస్ట్ ఫైర్స్ వల్ల ఏమవుతుంది, అక్కడ దాంట్లో ఉన్న యానిమల్స్ కూడా ప్రాబ్లమే. పాపం అవి ఎలా ఉంటాయి ఫైర్ అంటుకుంటే, చాలా కష్టం. డిగ్రేడ్ ద ఎకోసిస్టమ్, క్వాలిటీ ఎయిర్ క్వాలిటీ కూడా స్పాయిల్ అయిపోతుంది. డిస్ప్లేస్ లోకల్ కమ్యూనిటీస్, అక్కడ ఉన్న కమ్యూనిటీస్ ఆఫ్ ఫారెస్ట్లో ఉన్న వాళ్ళు డిస్ప్లేస్ అయిపోతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా ఫారెస్ట్ ఫైర్స్ అంటుకుంటే పారిపోతారు కదా అక్కడ నుంచి. మరి ద కాన్సిక్వెన్సెస్ ఆర్ దేర్ ఫర్ బోత్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకనామిక్ పరంగా కూడా అక్కడ నుంచి మనకి చెట్ల నుంచి వచ్చే పళ్ళు, వాటి యొక్క ఫారెస్ట్ ప్రొడ్యూసు లాసే మనకి. ఎన్విరాన్మెంట్గా కూడా ఎయిర్ క్వాలిటీ కూడా పాడైపోతుంది, మనకి అన్ని విధాల నష్టమే జరుగుతుంది ఈ ఫారెస్ట్ ఫైర్స్ వల్ల. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ చేంజెస్ ఇన్ ద క్లైమేట్. దిస్ మే బీ ఆన్ ద స్కేల్ ఆఫ్ ద ప్లానెట్ ఆర్ ఆన్ అ రీజనల్ స్కేల్. మనం ప్లానెట్ మొత్తం చూసుకున్నా మనకి క్లైమేట్ చేంజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. రీజనల్గా ఇండియా వరకు చూసుకున్నా ఎఫెక్ట్ అవుతుంది. మీ ప్లేస్ వరకు చూసుకున్నా క్లైమేట్ చేంజ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే, ఆంధ్రాలో ఉన్నాం అనుకోండి, ఒక ఇయర్ ఏమో ఎక్కువ వర్షాలు పడతాయి, ఒక ఇయర్ ఎక్కువ ఎండలు వచ్చేస్తాయి. ఇది కూడా క్లైమేట్ చేంజే, ఒక సిస్టమ్ ప్రకారంగా వెళ్ళట్లేదు. అది దాన్నే క్లైమేట్ చేంజ్ అంటారు. అండ్ ఇట్ ఇన్వాల్వ్ షిఫ్ట్స్ ఇన్ టెంపరేచర్, ప్రెసిపిటేషన్. ఇప్పుడు నేను చెప్పా కదా, ఎండలు ఎక్కువ రావచ్చు, వర్షాలు ఎక్కువ పడవచ్చు. వెదర్ ఈవెంట్స్ ఇన్ పాస్ట్ మిలీనియా, natural processes drove climate change since the 19th century. However, climate change has been largely driven by human activities వల్లే ఈ క్లైమేట్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. లేదంటే మన వరల్డ్, ఆ ప్లానెట్ ఎర్త్ అనే ప్లానెట్ దాని మానానది ఉండేది కదా. మనము హ్యూమన్స్ వచ్చాము, మన మానాన్ని మనం ఉన్నామా, లేదు. నేచర్ని పాడు చేస్తున్నాము, చెట్లు కొట్టేస్తున్నాము, బిల్డింగ్స్ కట్టుకుంటున్నాము, జంతువుల్ని బ్రతకనివ్వట్లేదు, వేటాడుతున్నాము, ఫారెస్ట్ని ఉండనివ్వట్లేదు, హిల్స్ని సరిగ్గా ఉండట్లేదు, దాని మీద బిల్డింగ్స్ కట్టేస్తున్నాం, రోడ్లు కట్టేస్తున్నాం, వాటర్ అనేది పాడి చేసేస్తున్నాము. ఇన్ని పనులు చేస్తుంటే మరి క్లైమేట్ ఎట్లాగా చేంజ్ అవ్వకుండా ఎలా ఉంటుంది? సో పర్టికులర్లీ ఎందుకని అంటే బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి అసలు? సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ దట్ వర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద రిమైన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఈ ప్లాంట్స్ యానిమల్స్ చచ్చిపోతాయి కదా, వీటిని కాల్చేస్తారు డీప్ డౌన్ అండర్ లేయర్స్ ఆఫ్ సాయిల్ అండ్ రాక్స్ అండర్ ద సీ, వేర్ హీట్ అండ్ ప్రెషర్ స్లోలీ టర్న్ దెమ్ ఇంటూ, అవి ఏమవుతాయి, ఈ చచ్చిపోయినవి చాలా లోపల రాక్ అండర్ గ్రౌండ్, అండర్ ద సీ కానీ రాక్ కానీ ఇంటెన్స్ హీట్ అండ్ ప్రెషర్ స్లోలీ, ఈ హీట్ అండ్ ప్రెషర్ వల్ల అవి ఎలా మారిపోతాయి, ఈ చెట్లు కానీ చచ్చిపోయిన జంతువులు కానీ ఏమైపోతాయి అంటే కోల్ గాను, పెట్రోలియం గాను, ఆయిల్ గాను, ఈ న్యాచురల్ గ్యాస్ గాను మారిపోతాయి అన్నమాట. మారిపోయిన దాన్నే ఫాజిల్ ఫ్యూయల్ అంటాము. వాటినే మనం ఇప్పుడు యూస్ చేస్తున్నాము మళ్ళీ. సో చూసారా వాళ్ళ చెట్లు ఎంత గొప్పవో, చచ్చిపోయాక కూడా మనకి ఇస్తున్నాయి అవి కోలు, పెట్రోలు, ఆయిల్, న్యాచురల్ గ్యాసు, ఇవన్నీ. మనం దాన్ని పాడు చేసినా అవి మనకి మంచిగా చేస్తున్నాయి కదా. డిఫారెస్టేషన్, ఎన్విరాన్మెంటలీ హార్మ్ఫుల్ ఇండస్ట్రియల్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొడక్షన్ అండ్ ప్యాటర్న్స్ ఆఫ్ ఎక్సెసివ్ ఆర్ వేస్ట్ఫుల్ కన్జంప్షన్. ఎక్కువ అతిగా, ఇప్పుడు ఏదన్నా పెళ్ళి అనుకోండి, ఏదైనా ఫెస్టివల్ అనుకోండి, లేదా ఒక చిన్న ఫంక్షన్ అనుకోండి, దానికి ఎంతెంత వేస్ట్, ఫుడ్ వేస్ట్, అన్నీ వేస్టే. సో ఎక్సెసివ్ కన్జంప్షన్, ఈ ప్రాక్టీసెస్ వల్ల ఇలా అయిపోతున్నాం మనం. మొక్కలు చూసారా ఇక్కడ ఎలాగా మొత్తం కట్ చేసేసారు, డిఫారెస్టేషన్. ఇండస్ట్రీస్ చూడండి, మనం చేసేది ఇది. ఇండస్ట్రీస్, గాలి, అవి ఎంత హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ చేస్తున్నాయి చూసారా. ఇది మొత్తం ఎయిర్లోకి వెళ్ళిపోతే ఎయిర్ పాడైపోతుంది, క్లైమేట్ చేంజ్ అయిపోతుంది, గాలులు సరిగ్గా వీయవు, ఎండలు పెరిగిపోతాయి, వర్షాలు సరిగ్గా పడవు, ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు? బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ ఎఫెక్ట్ ద క్లైమేట్. మరి
కాల్స్తే క్లైమేట్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుందో అని అడుగుతున్నాడు. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది చెప్పండి? కాలిస్తే వాటిని కాలుస్తున్నాం మనం. ఎర్త్స్ న్యాచురల్ కార్బన్ సైకిల్. Earth's natural carbon cycle, carbon dioxide and other gases are released gradually into the atmosphere and trap heat from the sun. ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. దిస్ న్యాచురల్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వార్మ్స్ ఎర్త్. ఇదేం చేస్తుంది? ఎర్త్ని కొంచెం వేడిగా చేస్తుంది. ఎందుకని? ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్లే అనమాట. మొత్తం ఈ కార్బన్ డైఆక్సైడ్ హీట్ అనేది ట్రాప్ చేస్తుంది, సన్ నుంచి వచ్చే హీట్. దానివల్ల ఈ ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం దీన్ని. దిస్ న్యాచురల్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వార్మ్స్ ఎర్త్. ఇది న్యాచురల్గా జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం చేసేదేంటి? మనం ఓవర్గా రిలీజ్ చేసేస్తున్నాం. ఎనార్మస్ అమౌంట్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ చేస్తున్నాం. అప్పుడు ఇంకా వామ్ అయిపోతుంది కదా. మామూలు న్యాచురల్ కార్బన్ సైకిల్ ఓకే. మనం చేసేదేంటి? ఇప్పుడు ఎక్కువగా రిలీజ్ చేసేస్తున్నాము, ఎక్కువగా హీట్ ట్రాప్ అయిపోతుంది, క్లైమేట్ అనేది వేడెక్కిపోతుంది మొత్తం ప్లానెట్ అంతా. దిస్ సడన్ ఇంక్రీజ్ ట్రాప్స్ ఎక్స్ట్రా హీట్. మరి ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువ పొగలు పెట్టేస్తున్నాం, ఫారెస్ట్ వైర్స్ అవి ఇవి మొత్తం హీట్ ఎక్కిపోతుంది, కాజింగ్ ర్యాపిడ్ గ్లోబల్ వార్మింగ్. ఎందుకని? గ్లోబ్ మొత్తం కూడా హీట్ ఎక్కిపోతుంది, గ్లోబల్ వార్మింగ్, అండ్ డిస్రప్టింగ్ ద క్లైమేట్ ప్యాటర్న్స్ దట్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్ సొసైటీస్ హ్యావ్ అడాప్టెడ్. అసలు ఇన్ని సంవత్సరాల నుంచి మనిషి అనేవాడు ఒక జీవన విధానానికి అలవాటు పడిపోయి ఉన్నాడు. ఈ అలవాటు పడిపోయిన విధానాన్ని ఈ ఇండస్ట్రీస్ అని అవని ఇవని కొండల మీదని హోటల్స్ అని ఇవని అన్నీ పెట్టేస్తున్నాం, మనం అంతా డిస్టర్బ్ చేసేస్తున్నాము. దీనివల్ల గ్లోబ్ అనేదే హీట్ ఎక్కిపోతుంది. ఇన్ ఇండియాలో రైజింగ్ టెంపరేచర్ పర్సెప్టబుల్ ఇన్ మెనీ రీజియన్స్. 2025లో ఫర్ సపోజ్ ద కంట్రీస్ యావరేజ్ టెంపరేచర్ ఎంత అంటే 1 to 3 degrees అబోవ్ నార్మల్. అంతే. నార్మల్ కన్నా 1 or 3 degrees ఎక్కువ అనుకోండి, అంతే. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ ద వింటర్ వాజ్ మచ్ షార్టర్ అండ్ మైల్డర్ దాన్ యూజువల్. దిస్ ఎఫెక్ట్స్ నాట్ ఓన్లీ అగ్రికల్చర్ ప్రొడక్షన్ బట్ ఆల్సో మెనీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. దానివల్ల ఏమైందంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా దెబ్బతింది. అదీ కాక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న ఇండస్ట్రీస్ కూడా దెబ్బతిన్నాయి. దిస్ ఈజ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ షోయింగ్ హౌ ఏ వార్మర్ ప్లానెట్ విల్ ప్రజెంట్ అస్ విత్ ఇంక్రీజింగ్ ఛాలెంజెస్. ఏంటి 1 to 3 degrees పెరిగితేనే మనకి ఇంత డిఫరెన్స్ వచ్చింది. ఇంకా చూడండి ఎప్పుడు అది 2025లో. నెక్స్ట్, అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ డిజాస్టర్స్ కెన్ హెల్ప్. మనం చూసాం కదా క్లైమేట్ చేంజ్, ఈ ఎందుకు ఇట్లాగా మారుతోంది క్లైమేట్. తర్వాత డిజాస్టర్స్ ఇందాక చూసాం, ఫ్లడ్స్, సైక్లోన్స్, ఫారెస్ట్ ఫైర్స్, ల్యాండ్ స్లైడ్స్, ఇవన్నీ హెల్ప్ అస్ ప్రిపేర్ బెటర్. మనకి ఓకే ఇది ఇలా చేస్తున్నాం కాబట్టి మనకి ఇది ఇలా జరుగుతుంది అనేది ఒక రిలేషన్షిప్ అనేది మనకి అండర్స్టాండింగ్కి మనకి యూజ్ అవుతుంది. ఇట్ ఆల్సో సపోర్ట్స్. ఏం చేస్తుంది మనం తెలుసుకుంటే? నీడ్ ఫర్ మోర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్. ఎన్విరాన్మెంట్కి ఉపయోగపడే మంచిగా ఉండేవి మనం చేస్తామన్నమాట. బిల్డింగ్ రెసిలియన్స్. రెసిలియన్స్ అంటే ఏంటి? ద కెపాసిటీ టు విత్స్టాండ్ ఆర్ రికవర్ క్విక్లీ. మనం అదన్నా జరిగితే మనము తొందరగా రికవర్ అవ్వడానికి. అండ్ అడాప్టేషన్ ఇన్ కమ్యూనిటీస్. తొందరగా మనం అలవాటు పడిపోవడానికి. గవర్నమెంట్స్ వరల్డ్ వైడ్ ఇండియానే కాదు మొత్తం ప్రపంచమంతా కూడా ఇండియాస్ అటెంప్ట్ టు ప్రమోట్ మెజర్స్ ఆఫ్ క్లైమేట్ మిటిగేషన్. మిటిగేషన్ అంటే అడాప్షన్ ఆఫ్ స్టెప్స్ టు హెల్ప్ స్లో డౌన్. ఈ మిటిగేషన్ అంటే ఏంటి? దాన్ని ఎలాగా మనం తక్కువ చేయాలి గ్లోబల్ వార్మింగ్ని. ఓకేనా? ఈ క్లైమేట్ చేంజ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఎట్లా తగ్గించాలి అనేదే మిటిగేషన్ అన్నమాట. కట్టింగ్ డౌన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, ప్లాంటింగ్ ట్రీస్. మనం ఇవన్నీ చేయాలి. ఏం చేయాలి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి, ఎమిషన్స్ని. ప్లాంటింగ్ ట్రీస్ని పెట్టాలి బాగా. బూస్టింగ్
renewable energy and improving energy efficiency, promoting sustainable. ఇప్పటికిప్పుడు మనమేమి ఆలోచించలేము. అంటే మనము దూరంగా కొన్ని సంవత్సరాలు మన జనరేషన్స్, ఆ జనరేషన్స్, నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు కూడా బాగుండాలి అని ఆలోచించడమే సస్టైనబుల్ అని. ఓకేనా? నెక్స్ట్, బట్ దిస్ ఆఫెన్ క్లాష్ విత్ డిజైర్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ కావాలి అనుకుంటే మనకు అన్నీ ఇప్పటికిప్పుడు జరిగిపోవాలి కదా. ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించడం మర్చిపోతాము. ఆ రెండింటికి క్లాష్ జరుగుతుంది అక్కడే మనకి. ఓకే, సో ఐ హోప్ సో మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. సరే, ఇది చూద్దాము. లాటిట్యూడ్ అంటే ఏంటి? ఓకే, ఆల్టిట్యూడ్ వల్ల ఏంటి? ప్రాక్సిమిటీ టు ద ఓషన్. మాన్సూన్ విండ్స్. మాన్సూన్ విండ్స్ ఏంటి? బ్రింగ్స్ వెట్ ఎయిర్ టు ఇండియా డ్యూరింగ్ ద సమ్మర్. ఏ ఆప్షన్. ఓషన్కి దగ్గరగా ఉంటే ఏమవుతుంది? మోడరేట్స్ ద టెంపరేచర్. టెంపరేచర్ని మోడరేట్ చేస్తుంది. ఆల్టిట్యూడ్ హైగా ఉంటే ఏమవుతుంది? లోగా ఉంటే ఏమవుతుంది? అది ఆల్టిట్యూడ్ అంటే హిల్ ప్లేసెస్లో ఉంటే ఏమవుతుంది? ల్యాండ్ మీద ఉంటే ఏమవుతుంది? అది కీప్స్ హయ్యర్ ప్లేసెస్ కూలర్. లాటిట్యూడ్ ఏం చేస్తుంది? లాటిట్యూడ్ అంటే మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఈక్వేటర్, ఇవి అవేం చేస్తాయి? క్రియేట్స్ డిఫరెంట్ క్లైమేట్స్ ఇన్ ద నార్త్ అండ్ సౌత్. ఓకేనా? అది డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్ మనకు తెలిసింది. వెదర్ అనేది ప్రజెంట్ ఇప్పుడు, క్లైమేట్ అంటే కొన్ని ఇయర్స్గా ప్యాటర్న్ తీసుకొని నోట్ చేసుకొని చెప్పేది, అది క్లైమేట్. వై డూ ప్లేసెస్ నియర్ ద ఓషన్ హ్యావ్ మైల్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రాక్సిమిటీ టు ద ఓషన్ అనే కాన్సెప్ట్. ఓషన్స్ అనేవి స్లోగా హీట్ అబ్జర్వ్ చేస్తాయి, స్లోగా అనేది హీట్ లాస్ చేస్తాయి. ఆ కాన్సెప్ట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మళ్ళీ వినండి. వాట్ రోల్ డూ మాన్సూన్ ప్లే ఎఫెక్టింగ్ ఇన్ ఇండియాస్ క్లైమేట్. ఏం చేస్తుంది మాన్సూన్? మనకి చక్కగా సమ్మర్లో మాయిస్ట్ ఎయిర్ వస్తుంది, విండ్స్ కండెన్స్ అయిపోయి, క్లౌడ్స్ కండెన్స్ అయిపోయి మనకి వర్షాలు అనేవి బాగా పడతాయి సమ్మర్లో. జూన్ టిప్ దగ్గర, సదరన్ టిప్ దగ్గర స్టార్ట్ అయిపోయి అట్లా మొత్తము మిడ్ జూలైలో మొత్తం ఇండియా మొత్తం పడిపోతాయి అన్నమాట. అలాగే మనకి అగ్రికల్చర్ బాగుంటుంది, హ్యూమన్ లైఫ్ కూడా బాగుంటుంది, ఎకానమీ కూడా బాగుంటుంది. సో అది మాన్సూన్ విండ్స్ ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే. చెన్నై వామ్గా ఎందుకు ఉంటుంది ఇయర్ మొత్తం, వైల్ లే ఈస్ కోల్డ్. ఇది ఎందుకు అంటే టు సీ మోడరేట్స్ ద టెంపరేచర్. ప్రాక్సిమిటీ టు ద ఓషన్ మోడరేట్స్ ద టెంపరేచర్, అది కాన్సెప్ట్. నెక్స్ట్, ఇది మాన్సూన్ సైకిల్ డ్రా చేయమంటున్నారు. సమ్మర్లో సౌత్ వెస్ట్ నుంచి ఇండియా వైపుకి డ్రా చేయండి ఫిగర్లో ఉన్నప్పుడు. వింటర్లో రివర్స్ డ్రా చేయాలి. ఓకేనా? సమ్మర్లో ఏంటి? సౌత్ వెస్ట్ అని లేబుల్ చేయండి. వింటర్లో ఏంటి? నార్త్ ఈస్ట్ అని లేబుల్ చేయండి. డైరెక్షన్స్ మాత్రం మార్క్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్షన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. డిజాస్టర్, సైక్లోనా, ఫ్లడ్డా, ల్యాండ్ స్లైడా, ఫారెస్ట్ ఫైరా, దాని గురించి ఒక షార్ట్ ఎస్సే రాయండి. మనకి ఆంధ్రాలో అయితే సైక్లోన్స్, వరదలు, వైజాగ్లో వరదలు ఇవన్నీ ఉంటాయి, తుఫాన్లు, వరదలు. ఓకే, అదే ఉత్తరాఖండ్ వాళ్ళైతే ల్యాండ్ స్లైడ్స్ గురించి రాసుకుంటారు. మనం సైక్లోన్స్, ఫ్లడ్స్ గురించి రాయొచ్చు. ఓకే, హోప్ సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను క్లైమేట్ చాప్టర్ అనేది. ఇఫ్ యూ లైక్ అండ్ క్లియర్లీ అండర్స్టూడ్, మీకు ప్రతి ఒక్కటి చాలా సింపుల్ కాన్సెప్ట్. మాన్సూన్ అనేది కొంచెం కాంప్లెక్స్ టాపిక్, కానీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. హోప్ సో మీకు కనుక క్లియర్గా అర్థమైతే ప్లీజ్ 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 దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో హెల్ప్ మీ grow my channel. Thank you so much. Bye bye.